హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫౌండేషన్ కోర్సులో భాగంగా అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ అనలిటికల్ స్కిల్స్కి సంబంధించి అందులో డివిజిబిలిటీ రూల్స్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. సో డివిజిబిలిటీ రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఈ ఎగ్జామ్లో డివిజిబిలిటీ రూల్స్ నుండి ఒక క్వశ్చన్ 100% వస్తుంది మీకు. అది 3 మార్క్స్కి రావచ్చు, 7 మార్క్స్ రావచ్చు. ఎక్కువ శాతం 7 మార్క్స్కి ఇస్తున్నాడు. ఇక్కడ ఎలా క్వశ్చన్ ఇస్తాడంటే ఏం లేదు, డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్. 2, 6, 8 యొక్క డివిజిబిలిటీ రూల్స్ రాయండి అంటే భాజనీయత సూత్రాలు రాయండి అంటాడు. అవేంటో ఒక్కొక్కటి జాగ్రత్తగా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వినియండి. ఫస్ట్ది 2 యొక్క డివిజిబిలిటీ రూల్స్ మీరు రాసుకోవాలమ్మా. డివిజిబిలిటీ రూల్ భాజనీయ సూత్రం అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4, 5, 8, 2 అని ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ అనేది 2తో భాగించబడుతుందా భాగించబడదా అని చెప్పాలి. మనం జనరల్గా అయితే ఎలా చెప్తాము, 2తో డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే భాగించబడుతుంది అని చెప్తాం. కానీ ఈ డివిజిబిలిటీ రూల్స్ వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే, వితౌట్ యాక్చువల్లీ డివిజన్ మనము భాగాహారం చేయకుండానే అది డివిజన్ అవుతుందా అవ్వదా అని చెప్పవచ్చు. అందుకే ఆ రూల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. భాగాహారం చేయకుండానే చెప్పవచ్చు. అయితే ఫస్ట్ 2 యొక్క రూల్ ఏంటి, 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే, ఏదైనా రాసుకోవచ్చమ్మా మీరు, ఏదైనా ఒక సంఖ్య చివరలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్య 2తో భాగించబడుతుంది. మీకు ఎగ్జామ్లో అలాగే రాసివచ్చు. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసివచ్చు. సో ఒక నెంబర్ చివరిలో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్లో ఏ నెంబర్ ఉన్నా సరే అది 2తో భాగించబడుతుంది అని రాయాలి. అదే 2 యొక్క డివిజిబిలిటీ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ 48 అని ఇచ్చాడు, 2తో డివిజన్ చేయండి. 2 4s are 2 2s are 2 4s are 24s are క్యాన్సిల్. ఇవి మాత్రమే ఉండాలి. ఏ సంఖ్య యొక్క చివరనైనా లేదా ఒకట్లు స్థానంలో, చివరిని లేదా ఒకట్లు స్థానంలో మీరు డెఫినేషన్ రాసుకోవచ్చు. 0 కానీ 2, 4, 6, 8 వీటిలో ఏ ఉన్నా సరే అది 2తో భాగించబడుతుంది. అవి తప్ప ఏ ఉన్నా సరే మనకి అది 2తో భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ 51 తీసుకోండి, 2తో డివిజన్ చేయండి. 2 2s are 4, 1 ఉంది, 2 5s are 10, 1 రిమైండర్ మిగిలిపోతుంది. కంప్లీట్గా డివిజన్ అనేది అవ్వలేదు. అది 2 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏంటమ్మా 2 యొక్క డివిజిబిలిటీ రూలు? ఏదైనా ఒక నెంబర్ యొక్క లేదా ఒక సంఖ్య యొక్క ఒకట్లు స్థానములో 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉంటే అది 2తో భాగించబడుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి చాలు. డెఫినేషన్ ఎలాగైనా మీరు రాసేయగలరు. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? Sum of all digits is divisible by 3, then the number divisible by 3. ఒక నెంబర్ ఇచ్చాడు మనకి, ఆ నెంబర్లో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడాలమ్మా. కూడిన తర్వాత ఆ వచ్చినటువంటి నెంబర్ 3తో భాగించబడితే ఆ నెంబరు 3తో భాగించబడుతుంది అని చెప్పాలి. అదే డెఫినేషన్ మీరు రాసుకోండి. ఒక సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తము 3చే భాగించబడితే ఆ సంఖ్య 3చే భాగించబడుతుంది. ఇదే 3 యొక్క భాజనీయ సూత్రము. ఓకేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 4 7 1 తీసుకోండి. ఈ నెంబరు 3తో భాగించబడుతుందా భాగించబడదా తెలియాలంటే ఏం చేయాలి, 4 7 11, 11 1 12. ఇప్పుడు ఈ 12 వచ్చింది కదమ్మా, చూడండి 4 + 7 + 1 = 12. ఈ 12 అనేది 3తో భాగించబడుతుందా లేదా? 3 4 12 భాగించబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో భాగించబడుతుంది. చూద్దాం. 471 ఇవ్వండి, 3తో భాగించండి. 3 1 3, 1 7 దించుకోండి. 3 5 15, 7 - 5 2, 1 క్యారీ. 3 7 21, రిమైండర్ 0.
భాగించబడిందా లేదా? ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3తో భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడమ్మా. మీకు ఎంత సంఖ్య అయినా పర్వాలేదు, 9, 4, 7, 6, 3, 2 అనుకోండి. చూడండి, 9, 4, 13, 13, 20, 26, 29, 29, 2, 31. ఓకేనా? 31 వాటిద్దాం అనుకోండి, 32. ఓకేనా? లేదా మరో 2 ఇద్దాం, 33. ఈ 33 అనేది 3తో భాగించబడుతుందా లేదా? ఈజీ భాగించబడుతుంది. 3 11ల 33. కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 3తో భాగించబడుతుంది. మనం భాగారం చేసి చెప్పవసరం లేదు. అది 3 యొక్క డివిజిబిలిటీ రూల్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ సమ్ అనేది డివిజిబుల్ బై 3 అవ్వాలి. థర్డ్ వన్, 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇఫ్ ఎనీ నెంబర్, ఏ నెంబర్ మనం తీసుకున్నాం, లాస్ట్ 2 digits ఈజ్ డివిజిబుల్ బై 4 ఆర్ లాస్ట్ 2 digits ఈజ్ 0, దెన్ ద నెంబర్ డివిజిబుల్ బై 4. అది 4 యొక్క డివిజిబిలిటీ రూల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో వాళ్ళకి మరొకసారి చెప్తాను చూడండి. ఒక సంఖ్య యొక్క చివరి 2 స్థానాలు 4తో భాగించబడిన లేదా చివరి 2 స్థానాలు 0 అయినా ఆ సంఖ్య 4తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి, 468 తీసుకున్నాం. లేదా మరొక సంఖ్య 700. ఈ చివరి 2 అంకెలు 4తో భాగించబడుతున్నాయా లేదా చూడాలి. 68 లాస్ట్ డిజిట్స్, 68/4. 4 1ల 4, 2 ఉందమ్మా, 4 7ల 28 భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య భాగించబడుతుంది. మామూలుగా అయితే 4తో భాగించబడుతుందా లేదా భాగాహారం చేసి చెప్పవచ్చు. చిన్న సంఖ్య కాబట్టి ఈజీయే. పెద్ద సంఖ్య ఇచ్చాడు అనుకోండి, చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 9, 4, 6, 8, 10, 7, 0, 4 అని ఇచ్చాడు. ఈ నెంబర్ 4తో భాగించబడుతుందా లేదంటే మొత్తం చేయని అవసరం లే, లాస్ట్ 2 digits అనేది భాగించబడుతుందా లేదా? 4 కాబట్టి ఈ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. లేదా చివరి 2 digits ఉన్నా అది 4తో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేయండి, ఇగోండి 700, 4 1ల 4, 3 0 దించుకోండి, 4 7ల 28, 10లో 8 పోతే 2 0, 4 5ల 20, 175 భాగించబడుతుంది. చూసారా? ఈ విధంగా 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 యొక్క డివిజిబిలిటీ రూల్. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే, యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నారు. ఏదైనా ఒక సంఖ్య యొక్క చివర 0 కానీ 5 కానీ లేదా 1 స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య అనేది 5తో భాగాహారం చేయబడుతుంది, భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 95 ఉందా, చివరి 5 ఉంది కాబట్టి ఆ నెంబర్ 5తో డివిజిబిలిటీ అవుతుంది. ఒకసారి చేయండి. 5 1s are 5, 4 ఉంది, 5 9s are 45, 5 1ల 5, 4 ఉందమ్మా, 5 9ల 45. ఇటువంటివి ఎంత సంఖ్య ఇచ్చినా మీకు 8 4 3 2 0 చివరి 0 ఉంది కాబట్టి అది 5తో డివిజిబుల్ అవుతుందని ఈజీగా చెప్పవచ్చు. భాగాహారం చేయని అవసరం లేదు. సో 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? ఏదైనా ఒక సంఖ్య చివర 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్, భాజనీయతా సూత్రం. 6ని ఎలా రాయొచ్చు మనం చూడండి. 2 3ల 6. ఆల్రెడీ మనం 2 యొక్క భాజనీయ సూత్రం చెప్పాం, 3 యొక్క భాజనీయ సూత్రం చెప్పాం. డివిజిబిలిటీ రూల్ అంటే ఏదైనా ఒక సంఖ్య 6తో భాగించబడాలి అంటే అది 2 తోటి మరియు 3 తోటి భాగించబడాలి. అదే భాజనీయ సూత్రం. ఏదైనా ఒక సంఖ్య 6చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2 మరియు 3చే భాగించబడాలి. అది 6 యొక్క భాజనీయ సూత్రము. అది సపరేట్గా చెప్పగల 2 and 3తో భాగించబడాలి. నెక్స్ట్ 7 అనేది మీకు అడగడమ్మా ఎక్కువగా. ఒకవేళ అడిగితే ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ని
2తో మల్టిప్లై చేసి మొత్తం నెంబర్లో సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే వచ్చినటువంటి నెంబరు 7తో డివిజన్ అయితే అది 7తో డివిజన్ అవుతుంది అని చెప్పాలి. అడగడిది ఎక్కువగా అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది 49, లేకపోతే సింపుల్గా 925 ఉంది. ఇది 9తో డివిజిబుల్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఏం చేయాలమ్మా, లాస్ట్ డిజిట్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, 2తో చేయాలి. 92 మైనస్ ఈ మొత్తం నెంబర్లో సబ్ట్రాక్ట్ చేసేయాలి. 5 into 2 లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేసి మొత్తం నెంబర్లో సబ్ట్రాక్ట్ చేయాలి. 92 మైనస్ 5 2s are 10 అంటే 82. 82 అనేది 7తో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ మొత్తం 7తో అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్పేయాలి. ఇంకా సింపుల్ చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి 8 మైనస్ 2 into 2తో డివిజన్, లాస్ట్ నెంబర్ 2తో డివిజన్ చేయాలి. 2 2s are 4. 8లో 4 పోతే 4. ఈ 4 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ నెంబర్ 925 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు. అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే డెఫినేషన్ మరోసారి చెప్తాను. ఏం చేయాలమ్మా, చివరి సంఖ్యని 2తో గుణించి మిగిలిన సంఖ్య నుండి ఆ లబ్ధాన్ని తీసివేసిన వచ్చినటువంటి నెంబరు 7తో భాగించబడితే ఆ నెంబరు 7తో భాగించబడుతుంది. అది 7 యొక్క డివిజిబిలిటీ రూల్. డెఫినేషన్ అనేది చెప్పేటప్పుడు మీకు స్పీడ్ అయితే స్లోలో పెట్టేసి రాసుకోండి, లేదా పాజ్ చేసి రాయండి అమ్మా. నెక్స్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది అంటే, లాస్ట్ 3 డిజిట్స్ చూడమ్మా, 4కి వచ్చేటప్పటికి లాస్ట్ 2 డిజిట్స్, 8కి వచ్చేటప్పటికి లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో భాగించబడితే, లేదా లాస్ట్ 3 డిజిట్స్ 0 ఉన్నా, 3 డిజిట్స్ కూడా 0 ఉన్నా అది 8తో భాగించబడుతుంది. ఒక సంఖ్యలో చివరి 3 స్థానాలు 8చే భాగించబడిన ఆ సంఖ్య 8చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఇచ్చాడు, ఈ చివర ఉన్నటువంటి 3 అంకెలు చూడండి, బై 8 చేయండి, 8 4 32 భాగించబడుతుంది. కాబట్టి మొత్తం నెంబర్ కూడా 8తో భాగించబడుతుంది. అది 8 యొక్క డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 9 యొక్క డివిజిబిలిటీ రూలు, అలాగే 3 యొక్క డివిజిబిలిటీ రూలు ఒకటేనమ్మా. ఎందుకు 9 ఎలా రాయొచ్చు, 3 into 3 అంటే 3 యొక్క డివిజిబిలిటీ. ఇక్కడ 6ని 2 into 3 రాసామంటే 2 డివిజిబిలిటీ అండ్ 3 డివిజిబిలిటీ రెండు సాటిస్ఫై చేస్తే 6 అవుతుంది. ఇక్కడ ఉండేవి రెండు కూడా 3 అంటే 3 అన్నా 9 అన్నా ఒకటే. ఏంటి 9 యొక్క డివిజిబిలిటీ రూలు, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9చే భాగించబడిన ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద నెంబర్ డివిజిబుల్ బై 9. ఓకేనా, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9చే భాగించబడిన ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. ఇది కూడా సమ్ ఆఫ్ డిజిట్సే, సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకేనా, ఇది 9. నెక్స్ట్ 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూడండి అమ్మా. 10 యొక్క డివిజిబిలిటీ రూల్ వెరీ సింపుల్. యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. రూల్ చెప్తాను చూడండి. ఒక సంఖ్య యొక్క 1ల స్థానములో 0 ఉంటే ఆ సంఖ్య 10చే భాగించబడుతుంది. లేదా ఒక సంఖ్య యొక్క చివరన 0 ఉన్నా ఆ సంఖ్య 10చే భాగించబడుతుంది. అది ఈజీ. ఎక్కడ 0 ఉంటేనే 10 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, చివరన 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్గా ఏంటి 10 అనుకోండి, 0 0 క్యాన్సల్, 84 32 చెప్పేస్తాం కదా. ఆ విధంగా 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. నెక్స్ట్ 11. ఇంతవరకు మీకు చాలమ్మా, ఇంతకు మించి మీకు ఇవ్వడు. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే, ఒక సంఖ్యలోని సరి సంఖ్యల మొత్తము అంటే సరి స్థానంలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తము ప్లస్ బేసి స్థానంలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తము చేస్తే ఆ వచ్చినటువంటి మొత్తము 11తో భాగించబడిన లేదా 0 అయినా అప్పుడు ఏమవుతుంది, ఆ సంఖ్య 11తో భాగించబడుతుంది. ఉదాహరణకి చూడమ్మా, 4 6 7 8 9 అన్నది అనుకోండి. ఇందులో సరి స్థానాలు బేసి స్థానాలు ఏవి, ఫస్ట్ బేసి స్థానాలు 1 3 5 ఇవి బేసి స్థానాలు.
అంటే 4 + 7 + 9 ఎంత 4 7 11 11 9 20. సరి స్థానాలు 6 + 8 6 + 8 6 + 8 అమ్మ 6 + 8 ఎంత 14 -14 20లో 14 పోతే 6 ఈ 6 అనేది 11తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవ్వదు. ఆ వచ్చినటువంటి నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలి లేదా ఏం చేయాలని చెప్పాను 0 అవ్వాలి. 0 అయినా సరే మనకి అది దేంతో డివిజిబుల్ అవుతుంది 11తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మరలా 6 ఇచ్చాను అనుకోండి, అప్పుడు చూడండి సరిస్థానం ఇది కూడా సరిస్థానం అవుతుందా. ఇప్పుడు 14 ఉన్నారు 20 ఇప్పుడు 20 వచ్చింది 20లో 20 పోతే 0 కాబట్టి ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దామా 46 78 96 చూడండి 11తో 11 4ల 44 6లో 4 పోతే 2 7 11 2ల 22 7లో 2 పోతే 5 8 క్యారీ 11 5ల 55 8లో 5 పోతే 3 9 క్యారీ మరలా 11 3ల 33 9లో 3 పోతే 6 6 క్యారీ 11 6ల 66 0 వచ్చిందా. అంటే మనం భాగాహారం ఇంత ప్రాసెస్ చేయకుండానే అది మనకి 11తో డివిజిబుల్ అవుతుందా అవదని చెప్పాలి అంటే బేసి స్థానాల మొత్తము కలపాలి సరి స్థానాల మొత్తము కలపాలి. ఆ రెండింటి యొక్క భేదం ఎంతైతే వస్తుందో ఆ భేదం అనేది 11తో భాగించబడితే ఆ నెంబర్ 11తో భాగించబడుతుంది లేకపోతే 0 అయినా అవ్వచ్చు. ఓకేనా. డెఫినేషన్ మరోసారి చెప్తాను రాసుకోండి. ఒక సంఖ్యలోని సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తము యొక్క భేదము 0 అయినా లేదా 11చే భాగించబడిన ఆ నెంబర్ 11తో భాగించబడుతుంది. ఇవి మనకి ఉన్నటువంటి డివిజిబిలిటీ రూల్స్. ఇవి మాత్రమే 7 పెద్ద ఇంపార్టెంట్ కాదమ్మా మీకు. ఇవి మాత్రమే ఇస్తాడు, గ్యారంటీగా కూడా క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఓకేనా. ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.